వీడియో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా మా విషయం వాయిస్ అని క్యూట్ గా మాట్లాడుతుంది, చిరాకు తెచ్చుకోకండి. అందులో మా తేజ కూడా పిలుస్తాడు అమ్మ అమ్మ అని, అస్సలు చిరాకు తెచ్చుకోకండి. ఇది కావాలో అది ఇచ్చేంత వరకు అల్లి 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 అంటే ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. గుడ్, ఎల్కేజీలో పడండి. తేజ హాయ్ చెప్పు. హాయ్ ఆంటీ. ఇది ఎవరు తీసా? అరే ఏంట్రా ఇది? వచ్చిందండి వయ్యారి. గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మా బెడ్ కింద స్టోరేజ్ ఉంది, ఆ స్టోరేజ్ ని సర్దిద్దాం. ఓకేనా? ఓకే చదువుదామా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చేస్తాను. అలా చేయవు కదా? చేయను. ఓన్లీ హెల్ప్. ఓకే చూడండి మా బెడ్ స్టోరేజ్ ఎట్లా ఉందో, చాలా అంగడు ఉంది. సో దీన్ని సర్దేద్దాం. అమ్మ విషయం దొరికింది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చిరు కిట్, దాన్ని మేము ట్రావెల్ ప్యాక్ కింద యూజ్ చేస్తున్నాము. లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం. లోషన్ అండ్ ఇవి హ్యాండ్ సోప్స్, పేపర్ సోప్స్, హ్యాండ్ పేపర్ సోప్స్, పేస్ట్, బ్రష్, ఇవన్నీ ఎటైనా వెళ్ళినప్పుడు ఇది ఇట్లానే వేసుకుని వెళ్తే అయిపోతుంది. పిన్స్ జాగ్రత్త, అమ్మది అదే పని మీద ఉంటుంది ఎప్పటికీ. అండ్ ఇవి పిల్లల సిరప్స్ బెడ్ కిందే పెడతాము. ఇవన్నీ ఇంకా సీల్ తీయని అన్ఓపెన్డ్ అని. వచ్చిందండి వయ్యారి. చూడు టూ బేబీస్ మా విశ్వ. ఇదేమో విన్ని కదా, ఇది విన్ని, ఇదేమో దీని పేరు బ్లూ. విశ్వనాథ్ బేబీ అయితే నీ పేరు విశ్వ బేబీ. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. చూడండి మా విశ్వ హెల్ప్ చేస్తానండి కదా. డిస్టర్బెన్స్ మైకేస్ అంట, అది మైకేస్ అంట, అది లిప్స్టిక్ అంట. చూడండి ఇది ఒకటి ఖాళీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా దాంట్లోంచి వెళ్ళింది నెయిల్ ట్రిమ్మర్. విశ్వకి తీసుకున్న, తేజ కూడా యూజ్ చేసిన, బట్ నాకు అంత పెద్ద వర్క్ అనిపించలేదు. సో దాన్ని స్టోరేజ్ లో బుక్ చేసిన. అనుకుంటే అంత మళ్ళీ కింద పడిపోతారని మేము ఒకటి బెడ్ పైన ఉంది, 2 సెట్స్ తీసుకున్నా. ఒకటి బెడ్ తీసుకోలేరు. ఒకటి అండ్ ఇవన్నీ లాట్స్ ఆఫ్ కవర్స్ అన్నమాట. నువ్వు మాట్లాడిందే అనిపిస్తుంది, నువ్వు రావా వెనక్కి. ఎవరికైనా మలబార్ లోంచి గిఫ్ట్స్ ఇవ్వలేండి, కానీ ఎవరికైనా చిన్నప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ చేసినప్పుడు ఈ బ్యాగ్ లో పెట్టిస్తే బాగుంటుంది కదా అనేది బ్యాగ్స్ దాచుకుంటాం. మోర్ మలబార్ బ్యాగ్, వన్ మోర్. ఇవన్నీ ఉన్నట్టు దీంట్లోంచి కూడా క్యారెట్ లాగా చిన్న షాపింగ్ మాల్ బ్యాగ్, ఇంకో చిన్న మలబార్ బ్యాగ్. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో, ఇన్ని ఐటమ్స్ అయితే లేవు మలబార్, ఇక్కడ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికీ ఈ నెయిల్ పాలిషెస్ అడుగుతాయి. చూడండి కష్టపడి యూజ్ వస్తుంది. చూడండి ఆమె గీసుకొని కలర్ చేసుకుంది, హ్యాండ్ ప్రింట్ చేసుకుని కలర్ చేసుకుని. చూడండి ఇవన్నీ నెయిల్ పాలిష్లు అనమాట. ఇవి నెయిల్స్ పైన బ్లాక్ లో ఉన్నాయి, ఇది మధ్యలో ఏమో మూన్ లాగా పెట్టుకున్నాయేమో మెహందీ అనమాట. నువ్వే వేసినావు, నువ్వు చిన్నప్పుడు నువ్వే వేసుకున్నావు. ఇది ఎవరు తీసా? ఇది ఫోటో ఫ్రేమ్. మాది మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఫోటో ఫ్రేమ్ ఆటోమేటిక్ గా దానికైతే కింద పడిపోతే మాతే భయపడింది. మేము బాగానే ఉన్నారా, సేఫ్ వస్తుందా అని చెప్పేసి. అప్పుడు పడిపోతే మళ్ళీ ఇప్పటి వరకు కూడా మేము దాన్ని వాడి పెట్టలేదు, ఇట్లా బెడ్ కింద స్టోర్ చేసినాం దాన్ని. గ్లిటర్ ఫ్రేమ్, ఇది గ్లాస్ ఫ్రేమ్ కాదు, గ్లిటర్ ఫ్రేమే. అది ఎందుకు పెట్టిందో తెలియదు. సో వెనకాల స్క్రూ పోయింది, పెట్టాలి, అన్ని వాల్ కి పెట్టేసేయాలి వెయ్యిగా. విశ్వ బాల్ ఇది, అండ్ కలర్ ప్యాలెట్, క్రేయాన్స్ యూస్ ఎంత కూడా వేస్తుంది నాకు కావాలని. ఈ క్రేయాన్స్ మళ్ళీ 2 days కూడా ఉంచదు, అంత తొందరగా పాడు చేస్తుంది. అన్ని ఫుల్ ఉన్నాయి అనుకుంటున్నారా? చూడండి ఇట్లా ఉన్నాయి చూడండి. స్క్రంచీస్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు స్వహస్తాలతో కుట్టుకున్న స్క్రంచీ, ఇది క్లాత్ ఎక్కువ వచ్చేసింది. అంటే ఎక్సెల్ సైజ్ లో ట్రై చేద్దామని కుట్టుకున్నా. అంటే మరీ మనీ పెట్టి కొనుక్కున్న దానంత కాకపోయినా ఫస్ట్ అటెంప్ట్ లో అయితే ఇట్లా వచ్చింది స్క్రంచీ. నెక్స్ట్ ట్రై చేయడం మానేసి కొనుక్కోవడం స్టార్ట్ చేసాం. మా వెడ్డింగ్ దండలు, పెళ్లి దండలు.
ఎక్కడేయాలో తెలియక బెడ్ కింద దాచేసుకున్నాము. రోజ్ పెటల్స్ అంటే మా పెళ్ళి అయిపోయేంత వరకు నా మెడగా వాగలేదు, రాలిపోయినాయి. సో ఈ ప్లాస్టిక్ అయితే దాచిపెట్టుకున్నాం. నేను ఏంటంటే సోప్స్ అని ఎక్సెట్రా ఎక్స్ట్రా ఏమన్నా రూమ్లో ఉంచుకోవాలి కదా ఎమర్జెన్సీకి. సోప్స్, పిల్లల సోప్స్, మా సోప్స్ అట్లాంటివన్నీ ఇట్లా ఇంకోటి పెద్ద బాస్కెట్ ఉంది, దాంట్లో వేసి పెడతా. బట్ ఇవేంటంటే మెడిసిన్స్. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు విటమిన్స్ క్యాప్సూల్స్ ఇస్తారు కదా, అవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ నా పెళ్లి కాక ముందు నేను జీన్స్ కి యూజ్ చేసిన బిల్స్ అనమాట. ఇవన్నీ పాడేయడానికి ధైర్యం కాక, ఏం చేయాలో అర్థం కాక ఇట్లా బాక్సెస్లలో స్టోర్ చేసి దాచిపెడుతున్నాను అనమాట. అండ్ సోప్స్ చెప్పాను కదా, అండ్ యూజ్ ORS అండ్ ఫేషియల్ స్క్రబ్. విశ్వ ఏం చేస్తున్నావు అక్కడ? ఇవి పేస్టల్ కలర్స్, ఆయిల్ పేస్టల్స్ మా చెల్లి యూజ్ చేసినవి, విశ్వ కోసం తీసుకొచ్చిన క్రేయాన్స్. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో దొరికిపోతే యూజ్ చేస్తుంది అని పేస్టల్స్, ఆయిల్ పేస్టల్స్. అండ్ ఇవి క్రేయాన్స్ అన్నింటిలోనే వేసేస్తాయి, ఏం కొత్తది అన్నింటిలోనే. ఇవన్నీ ఇప్పుడు కాదు నీకు చెప్తున్నాను విశ్వ. ఐ సెడ్ యూ నాట్ టు టచ్ కలర్స్. చేతి కంటైనా ప్లీజ్. ఇది ఏంటంటే చిటించేది, మొదలు పార్టీషన్ వస్తుంది కదా, ఫుడ్ పెట్టుకొని కంప్లైంట్ చేస్తుంది. అంటే డైలీ అంటే అంటే ఎక్కువ యూజ్ చేసేవి ఇటు సైడ్ ఉంటాయి అనమాట, ఎక్కువ యూజ్ చేయనివి అటు సైడ్ ఉంటాయి. ఇట్లా చెప్దురా, చెప్పినా నేను ఆల్రెడీ నాకు కోపం తెప్పిస్తుందా, నువ్వు చెప్పు. ఇంత బాస్కెట్ దాచిన లోపల లే విశ్వ గారు కాళ్ళ మీద పడుతుంది. ఇదిగోండి 2 pens ఇందులో ఉన్నాయి. ఏదమ్మా తీసు. అండ్ ఫ్రేమ్ ఇప్పుడైతే లోపల పెట్టేస్తా, ఎందుకంటే పాడైపోతుంది మళ్ళీ. ఆల్రెడీ ఇది హాఫ్ విరిగిపోయింది, మళ్ళీ ఎందుకు హాఫ్ ఇరగొట్టడం, కంప్లీట్ గా ఎందుకు ఇరగొట్టాలి. అండ్ దీంట్లో ఒక న్యూ బ్రష్, అన్ని కొత్తవి ఇద్దండి, అన్ని కొత్తవి. అండ్ ఓపెన్ ఫేస్ ప్యాక్ మా చెల్లి ఇచ్చేసి నేను వాడేసుకోవాలి. విశ్వకి రైజర్స్, విశ్వకి 2 పెన్సిల్స్ నీకు ఉన్నాయి, నేను ఓపెన్ చేయను, ఇంకా నా స్కూల్కి వెళ్ళట్లేదు. అండ్ మొన్న తెచ్చాను టిష్యూస్ అయిపోయినాయి బాబుకి. అది అండ్ ఫేస్ వాష్ అండ్ 1 క్యాండిల్ పౌడర్ అండ్ మా హస్బెండ్ పర్ఫ్యూమ్. అండ్ ఇప్పుడు చూపించాను స్క్రబ్ అదే, అండ్ డెలివా సోప్ కింద వచ్చింది. అండ్ రీసెంట్గా గోవాకి వెళ్ళినప్పుడు రూమ్స్ లో డస్ట్బిన్ బ్యాగ్స్ మేము తెచ్చుకోవాలంటే పోయి కొనుక్కొచ్చుకున్నాం. ఎందుకు వాళ్ళు వదిలేసి చూడండి చెప్పేసి మేము తెచ్చేసుకున్నాం. అండ్ నాప్కిన్ బాల్స్, బాత్రూమ్ వేయాలి అంటే బాత్రూమ్ వేసేటాం, ఇప్పుడు బయట పెట్టేస్తున్నాం. ఫ్రెషనర్స్, ఇందులో స్కెచెస్ అండ్ పిల్లలది బాడీ వాష్. ఇది నేను బ్యాగ్ లో ఉంచుకోవాలి, నాకు దీంట్లో ఉంటే వాళ్ళకి ఎటు వెళ్ళినా కానీ గుర్తుండట్లేదు. లేదు నవరానా. అండ్ ఓఆర్ఎస్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ORS, ఎందుకంటే నేను తాగను కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వారేస్తా, ఎక్కడ పడితే అక్కడ వారేస్తాను కాబట్టి ఎక్స్పైరీ అయిపోయినాయి. అండ్ ఇదేదో కేబుల్, ఐ విష్ ఇట్ కుడ్ బి మై వాచ్ కేబుల్. అండ్ ఈ బ్లేడ్స్ ఎంత తీసుకున్నాను అంటే ఫేషియల్ బ్లేడ్స్ తీసుకున్నా, అంటే అప్పుడు నాకు ఫార్మసీ గురించి తెలియదు, ఎక్స్పెన్సివ్ అనిపించింది. కానీ ఇవేంటంటే ఫేస్ పైన సక్స్ అవుతుంది. నేను మా విషయం చూసి అదే చేస్తాను. ఇప్పుడు నేను ఫేస్ షేవ్ చేసుకున్నప్పుడు చూసినట్టు బ్లేడ్ తీసుకుని షేవ్ చేసుకున్నా చేసుకుంటాను, అంటే బయట వారేస్తాను, బయట వారేస్తాను. అయినా ఎంత నీట్గా నేను చేసిన ఎన్ని డేస్ మహా అంటే 1 week. అండ్ స్కేల్స్ కూడా ఉన్నాయి ఆ కాలంలో, మేము చదువుకున్న కాలంలో ఐరన్ స్కేల్స్ దాచిపెట్టుకున్నా 2 ఐరన్ స్కేల్స్, 1 ప్లాస్టిక్ స్కేల్. ఇప్పుడు స్కేల్ ఒకటి నీకోసమే ఉంచిన బంగారం, నీకే ఇవి. తేజ హాయ్ చెప్పు. హాయ్ బంగారం. వాడికి ఏది కావాలో అది ఇచ్చేంత వరకు అల్లి 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 అంటాడు. చాలా వస్తున్నాయి అంటే నేను సెగ్రిగేట్ చేస్తాను దానికి. ఈ ప్లాస్టిక్ చిన్న ఎప్పుడన్నా యూజ్ ఉండడానికి ఎమర్జెన్సీగా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఒక వైపు, ఇట్లాంటి బ్యాగ్స్ ఒక వైపు అట్లా పెడతాం. కానీ ఎప్పుడన్నా ఏది ఇప్పుడు సర్దేది అన్నట్టుగా బద్దకం ఉండే మాత్రం అన్ని ఒక దాంట్లో పెట్టేసి వస్తున్నాడు హీరో. వ్యాక్యూమ్ అయితే పెట్టలేదు, ఓపిక లేదు ఇప్పుడు. నేను పెట్టుకుని చదవడమే ఎక్కువ నేను. ఇంకా వ్యాక్యూమ్ ఏంటమ్మా ఇదా కూర్చో. ఇప్పుడు బంగారం వాడికి నచ్చింది ఏది ఇచ్చినా అది కూర్చొని కామ్గా ఆడుకుంటాడు. బట్ ఇప్పుడు ఏం చేస్తాడో ఇలా, ఎందుకంటే చాలా ఉంది స్టఫ్ వాడి చుట్టూ. ఈ మైట్ బి కన్ఫ్యూజ్డ్ ఆల్సో. నెయిల్ ట్రిమ్మర్ చూపించేసాను కదా, అండ్ ఈ బ్యాగ్ దీంట్లో ఏమున్నాయంటే నేను జ్యువెలరీ వెయిట్ చేసుకుంటాను. షార్ట్ లో ఒకటి బ్లాక్ చూపించాను కదా, సో అది ఓకేమా. దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఉంటాయి దీంట్లో చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ అన్ని రా ఉంటాయి. నేను వెనక నుంచి చూపిస్తా, అన్ని రా ఉంటాయి. నేను ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు మేక్ చేస్తుంటా దీంట్లో. నార్మల్గా ఇట్లా ఏమన్నా ఇట్లా ఎక్స్ట్రా చైన్స్ కానీ ఇట్లా బీడ్స్
ఇదిగోండి ఇట్లా ఉంటాయి రాగా. నేను అన్ని మేక్ చేసుకుంటాను. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఏమన్నా చాలా చిన్న బీట్స్ అయితేనే ఇట్లాంటి కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఏంటి అని చూస్తాను కాబట్టి నాకు దొరికేస్తుంది. అందుకే నేను అట్లా ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటా. సో దీంట్లో అన్ని ఈ బాక్స్ వచ్చేసి మొత్తం రా బీట్స్, నీడిల్స్ అట్లాంటి వాటికి. ఏం రా కట్టుతీగ, ఇట్లాంటి కట్టుతీగతో నేను చైన్స్ చేసుకున్నా. నేను చేసుకున్న చైన్స్ అవి కూడా నేను ఒక వీడియో చేస్తాను, బ్లాగ్ చేస్తా. సో ఇది నేను చేసుకుంది. చూడండి, ఈ చైన్ నేనే చేసుకున్నా. బాగుందా? ఇట్లా శారీకి వేసుకుంటే బాగా ఊపిస్తుంది అనుకుంటా, బట్ ఇలా ఉంటుంది. బాగుంది. నేను ఇంతకుముందు ఈ చైన్ మా విషయం తెంపేసింది. నేను ఇంతకుముందు ఎలా చేశానంటే మధ్యలో సేమ్ ఇంతే చైన్ లెంత్ మధ్యలో ఒక పెద్ద నక్షి బాల్ వేసి ఈ కోరల్ బీడ్కి బీడ్కి మధ్యలో వైట్ పర్ల్ పెట్టాను. అది కూడా చాలా బాగుండే. మా విశ్వకి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి వేస్తే ఇగ్గి లాగి తెంపేసింది. ఆ చైన్ తెగిపోయింది కదా, మళ్ళీ అలానే ఎందుకని ఇలా మేక్ చేసుకున్నా. ఉంది కదా హ్యాంగింగ్ ఉంది కదా, హ్యాంగింగ్ కి ఇంకా బీడ్ మేకింగ్ చేయాలి. అది చేసేస్తా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు. సో ఇది నేను మీషోలో తీసుకున్న బాక్సెస్. చాలా బొక్క అయిపోతున్నాడు. ఇది లేకపోతే రోజు గడవదు. రోజు ఇంట్లో ఏం లేకపోయినా ఉండగలను, నీకు లేకపోతే నువ్వు ఎవరైనా మామ వేసుకుంటాడా ఇవి? ఎవరివి? మామయ్యనా? అయ్యయ్యో మామయ్య అంట. విశ్వ గోలో ఉంటుంది బ్యాగ్ విశ్వ కోసం. ఏం చేస్తున్నారు చూడండి, డైపర్ బ్యాగ్ మీద. ఇది విశ్వకి స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా స్కూల్ కోసం తీసుకున్న బ్యాగ్. మైండ్ బుక్స్, స్లేట్ బాక్స్ అన్ని పట్టాలి కదా, అందుకోసం ఇంట్లోనే ఉన్నాయి. చూడండి అన్ని స్టోర్స్ ఉన్నాయి అన్ని. ఆగనా అండ్ వన్ మోర్ టిష్యూస్. అండ్ ఇది నేను రీసెంట్ డిమాండ్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్యాన్వాస్ పెయింటింగ్ తీసుకున్నామని. కలర్ బాక్స్ గోవాకి మా తేజ కోసం తీసుకోవాలి. మా తేజ కోసం తీసుకున్న హ్యాట్. తేజ అదంట వద్దా? ఇది నేను గోవాలో తీసుకున్నా. చేసుకోవాలి. అండ్ మా విషయాకి ఇంకొక కలర్ ప్యాలెట్, వాటర్ కలర్ ప్యాలెట్. దానికి క్రేయాన్స్, స్కెచెస్, వాటర్ కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి. ఆ స్కెచెస్ నేను తీసుకున్నవి కొంచెం కొన్ని టైంలో, అంటే విశ్వంలో అవి ఇంకా కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఈ బ్యాగ్స్ అన్ని విశ్వ ఆడుకోవడానికి బ్యాగ్స్ అన్ని మేము యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా యూజ్ చేస్తాం కానీ ప్రస్తుతానికి అయితే విశ్వ ఆడుకుంటుంది. ఇది విశ్వ కోసం. విశ్వ చిన్నప్పుడు విశ్వ అంటే ఇది, తేజ అంటే వాడు. అండ్ ఇంకా కవర్ చూడండి, కవర్కి కార్ క్లీనింగ్ అనుకుంటా, కార్ గ్లాసెస్ క్లీన్ చేయడానికి. దానికి అదే ప్రాబబ్లీ అదే. అండ్ ఆల్బమ్ ఉంది, ఒక ఆల్బమ్. అండ్ ఇది తేజ బర్త్డే ఆల్బమా లేకపోతే ఏ ఆల్బమా చూద్దాం. తేజ ఇవి తర్వాత చూపిస్తా, ఇప్పుడు చూపించాను. తేజ బర్త్డే ఆల్బమ్ ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. అంటే 2 నాన్ యూజ్. చూసారా, స్టోరేజ్ ఉంది కదా అని ఎందుకు దాచానో తెలియకుండా దాచేసాను. అది ఇప్పుడు బయట వేయాలి. అండ్ బ్యాగ్ లో క్రేయాన్స్ దాచుకుంది విశ్వ. తనకి ఎన్ని క్రేయాన్స్ ఉన్నాయి, ఎన్ని పెయింటింగ్ స్టేషనరీ ఉన్నా సరిపోదు. ఏముంది అని చెక్ చేస్తుంటే పక్కన కూర్చుని అమ్మ దాంట్లో క్రేయాన్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకేలే అని చెప్పేసి తేజమెల్లో వేసేసాను నేనైతే. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీడియో రికార్డింగ్ అయితే మైక్ పెట్టుకునే చేశాను. బట్ ఒక టైంలో ఛార్జింగ్ అయిపోయి వాయిస్ మ్యూట్ అయిపోయింది. అండ్ రికార్డ్ అయినంత వరకు అయితే చాలా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ మ్యాట్ అయితే ఎప్పుడో తీసుకున్నాం కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం కానీ ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక 2 టైమ్స్ చేసాం అంతే. నెక్స్ట్ వచ్చేది వింటేజ్ పీస్ అన్నమాట. మొబైల్ ఫుల్ గా క్రాక్స్ వచ్చేసి ఫుల్ పగిలిపోయింది, అసలు పనికి రాకుండా అయిపోయింది. అయినా దాన్ని ఆ బెడ్ లో అట్లా వేసేసినాము. అట్లా ఉంటుంది స్టోరేజ్ ఉంటాయి. అంటే ఏది అవసరమో ఏది అవసరం లేదు అన్నీ వేసేస్తాం. ఇప్పుడు చూపిస్తున్న వెయిట్ మిషన్ కూడా పాడైపోయింది, అయినా అది అందులోనే ఉంటుంది. అండ్ ఫైనల్ గా నేనైతే వీళ్ళిద్దరిని పట్టుకుని ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే దేనివి దానికి సెగ్రిగేట్ చేసేసిన. కవర్స్ అయితే అట్లా నేను పెద్దవి చిన్నవి ఏ సైజ్ లో ఉండేటివి ఆ సైజ్ కి నేను జిప్ లాక్ కవర్స్ లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఆల్బమ్ వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్. అది విశ్వ అమ్మది నేను చూస్తాను అంటుంది కానీ నెక్స్ట్ టైం చూపిస్తా అని చెప్పాను. అండ్ ఇంకొక ఆల్బమ్ కూడా ఉంది, అది వచ్చేసి విశ్వ టైంలో మా మెటర్నిటీ షూట్ ఆల్బమ్ అన్నమాట. అది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఆల్బమ్. ఈ ఆల్బమ్స్ కోసం అయితే నేను సపరేట్ గా ఒక వ్లాగ్ చేస్తాను. అండ్ మా తేజ చూడండి ఎలా కొడుతున్నాడో, ఎందుకంటే నేను విశ్వని ఎత్తుకున్నాను అండ్ హగ్ చేసుకున్నాను. సో ఎందుకు అక్కని హగ్ చేసుకున్నావు అన్నట్టుగా వచ్చి కొడుతున్నాడు. వాడికి ఏంటో వాళ్ళ అక్కని ఎత్తుకుంటే నన్ను కూడా ఎత్తుకో అని చెప్పేసి వచ్చి కొడతాడు. ఎత్తుకోనే కాదు అక్కని దించేసే కిందికి అన్న ఒపీనియన్ లో కొడుతూనే ఉంటాడు అనమాట. ఎందుకు ఆ పొజిటివ్నెస్ అర్థం కాదు. అండ్ ఇప్పటి వరకు క్లీన్ చేసిన బెడ్ స్టోరేజ్ లో ఇంత స్క్రాబ్ వెళ్ళింది అనమాట. అమెజాన్ కవర్
హాఫ్ నిండిపోయింది, హాఫ్ కవర్ నిండిపోయింది. అండ్ నేను ఈ స్టోరేజ్ లో విశ్వకి యాక్సెస్ ఉండడానికి, అంటే దానికి ఈజీగా లాగొస్తుంది. సో నేను ఏదైనా వెళ్ళి తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు విశ్వ నాకు అది అవసరం ఉంది, తీసుకురా బిట్ స్టోరేజ్ లో ఉంది అంటే వెళ్ళి తీసుకొస్తుంది. సో అలాంటి వస్తువులు నేను విశ్వకి తెలియడానికి చాలా వరకు అందులో పెట్టేస్తా. సో అవి అవసరం లేని అని తీసేసరికి అంతా అయిపోయింది అనమాట. చాలా హెల్ప్ చేసింది ఈరోజు విశ్వ కూడా. నేను అదంతా రికార్డ్ చేయలేకపోయినాను. అండ్ మీరు మా వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నా విత్ దట్ క్యూట్ టాక్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.